ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, భారతదేశ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించబడిన ఒక మహత్తర అధ్యాయం. మన కోసం కాదు, రాబోయే తరాల కోసం పోరాడిన మహనీయుల త్యాగాల గుర్తు ఈ స్వాతంత్ర్యం. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను గౌరవిస్తూ, దేశభక్తిని ప్రతి గుండెలో నింపుకుంటూ ఈ పవిత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి, కావలి నియోజకవర్గం ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మీ బుర్లా శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సంతపేట మసీదులో భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావడం సంతోషకరమని, అయితే కార్యక్రమం గురించి స్థానిక ముస్లింలకు ముందస్తు సమాచారం లేదని మసీదు మాజీ కమిటీ సభ్యులు తెలిపారు. గత కమిటీ 20 నుంచి 30 లక్షల నిధులను దుర్వినియోగం చేసిందన్న వ్యాఖ్యలు వాస్తవం కాదని పేర్కొన్నారు. 2022లో వక్ఫ్ బోర్డు మసీదును డైరెక్టర్ మేనేజ్మెంట్లోకి తీసుకున్న సమయంలోనూ ఎలాంటి నిధుల అవకతవకలు నిర్ధారణ కాలేదన్నారు. మసీదు అభివృద్ధి పనులతో పాటు సుమారు 5.50 లక్షలు మసీదు బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉంచినట్లు తెలిపారు. పాత కమిటీ లెక్కలు, ఆడిట్ నివేదికలను పరిశీలించి వాస్తవాలను తెలుసుకుని ముస్లిం ప్రజల సమక్షంలో తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. మనకు డబ్బులు వచ్చేది లేదు, ఎవరు మేము తీసుకునేది కూడా లేదన్నమాట. అలాంటప్పుడు మేము సొంత డబ్బులతో మసీదుకు వచ్చే ఆదాయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాము. చేసి ముస్లింల సౌకర్యార్థం మసీదులో ఎంత అభివృద్ధి పని చేసి ఉన్నామో దానిని వచ్చిందే స్వయంగా ఎమ్మెల్యే వారు వచ్చి చూసి, తన కళ్ళతో చూసి నిర్ధారించుకొని తప్పు ఎవరు చేసినారు, ఎవరు డబ్బులు తిన్నారు అన్నది తెలుసుకోవాలి. 20 లక్షలు 30 లక్షలు చేసినారు అని చెప్పేసి ప్రాపగండ చేసినారు. ఇప్పుడు వచ్చిన మీటింగ్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో గత ప్రభుత్వ కమిటీ వాళ్ళు డబ్బులు ఖాళీ చేసినారు, మిస్ఆపరేట్ చేసినారు అని చెప్పినారు. ఇది అవాస్తవము, ఇది లేదు. కాబట్టి నిజాలను తెలుసుకోవాలంటే తమలో వచ్చిందే ఇరు పక్షాలను పిలిపించి విచారించి నిజాలను తెలుసుకుని స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ ఒకరికి మనసులో నొప్పించేటట్లు మామూలు. కాబట్టి దయచేసి ఇకపైన మా యొక్క మన్ననల మేరకు మీరు సంతపేట మసీదుకు వచ్చి ఈ పాత కమిటీ వాళ్ళని పిలిపించి సంతపేట ముస్లింల సమక్షంలో వాళ్ళు ఫ్రాడ్ చేసింది లేనిది కనుక్కొని ఏం డెవలప్మెంట్ చేసి ఉన్నారో కనుక్కొని మా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మసీదులో భూమి పూజ చెప్పి వచ్చి ఉండాలి. అధికారికంగా జరిగిన మసీదుకు సంబంధించిన భూమి పూజగా చెప్పేసి ఇతరులు పిలిపించి ఉన్నారు, వాళ్ళ ద్వారా వచ్చి ఉన్నారన్నమాట. ఇది మొత్తం మా అందరి పూర్తి ముస్లిం ప్రజలకు 50 మందికి పూర్తి తెలియదు. 100 మందికి వాళ్ళు కావాల్సిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపించుకున్నారు. కాబట్టి ఈ వచ్చిన సందర్భంలో వచ్చింది ఎమ్మెల్యే గారు వాళ్ళని మిస్గైడ్ చేసి ఉన్న వాళ్ళ మాటలు ఎన్నుకొని ఈ కమిటీ వాళ్ళ పైన తప్పుడు ప్రచారం చేసి ఉండరు. అది 20-30 లక్షలు ఎమ్మెల్యే గారు చేసి ఉండరు. ఎమ్మెల్యే గారు వాళ్ళ మాటలు వినుకొని ఎమ్మెల్యే గారు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఉండరు. ఈ విధంగా తప్పు చేయాలి, మాదంతా వాళ్ళు ఏం చేయలేదు, మసీదు డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంత చేస్తూ ఉన్నారు, 12 లక్షలు డబ్బులు చేరబెట్టి ఉన్నారు అని చెప్పి ఒక సంవత్సరంలో 12 లక్షలు చేరబెట్టి ఉన్నారని చెప్తున్నారు. ఆ డబ్బులు ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి అది పరిశీలించాలి కదా. అది చెప్పకుండా వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు వచ్చి ఒక సంవత్సరంలో 12 లక్షలు చేర్చిపెట్టిండారు, గత వాళ్ళు దోచుకొని తిన్నారు అని చెప్పేసి ఉన్నారు. స్వయంగా చెప్పి ఉండదు ఎమ్మెల్యే గారు. కాబట్టి మాకు బాధ కలిగి మేము వచ్చింది ఇప్పుడు ప్రెస్ మీట్కి చెప్తున్నాము. ఆల్రెడీ మేము వచ్చింది 3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాము. అంతకుముందు వాళ్ళ కమిటీ రాలేదు, వీళ్ళ కమిటీ రాకపోతే మేము వచ్చిందే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ముస్లింల సమక్షంలో ఎలక్షన్ జరిపించి కమిటీ నిర్మించామని చెప్పేసి మేము చెప్పినాం. చెప్తే ఆ పనులు వాళ్ళు చేయలేకుండా ఈ విధంగా దౌర్జన్యంగా వాళ్ళు రాజకీయంగా కమిటీలో వచ్చి కూర్చొని ఇప్పుడు కేసులు జరుగుతున్నాయి. మసీదు శ్మశానాలు ఆక్రమించుకున్న వాళ్ళపైన పాత కమిటీ వాళ్ళు తన డబ్బులు సొంత డబ్బులు వేసి కోర్టుకు వకీలుకు డబ్బులు ఇచ్చి కేసులు జరుపుతున్నారు. ఈ రోజు కూడా వాయిదా ఉంది ఇక్కడ కర్నూలు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో.
ఈ యొక్క ఈర్ష్యతో వీళ్ళని ఎట్లన్నా తొలగించాలని వీళ్ళ పైన నేరాలు మోపాలని చెప్పేసి ఆ శ్మశానాన్ని ఆక్రమించుకున్న అతను వీళ్ళకు లీడర్ అన్నమాట. వీళ్ళంతా చేరి వీళ్ళు ఒక యూనియన్గా ఏర్పడి వాళ్ళు వచ్చి ఈ విధంగా లేని కొన్ని కలుపుతున్న వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన ఎవరు చెప్తున్నా ముస్లిమే, మా ముస్లిమే, పార్టీ గిట్టి కాదు, మా ముస్లిమే. శ్మశానం ఆక్రమిస్తున్నాడు. 30 సంవత్సరాల కేసు జరుగుతూ ఉండదు. అన్ని జడ్జిమెంట్లు మాకు ఫేవర్ ఉండదు, మసీదుకు ఫేవర్ ఉండదు. అలాంటప్పుడు ఇతను వచ్చింది ఈ కమిటీని 2-3 సార్లు కమిటీ వాళ్ళ పైన తప్పుడు నిందలు మోపి కమిటీలు రానికుండా చేసినాడు అతను. మీరు ఎప్పటి నుంచి ఏ టైంలో నుంచి మేము వచ్చిందే నేను వచ్చిందే నా వయసు 21 సంవత్సరాలు. నేను 1883 నుండి నేను మసీదు యొక్క కార్యనిర్వహణలో నేను ఉన్నాను. 2009లో నేను నా యొక్క ఆరోగ్యం సరి లేకుండా నేను వచ్చినాను అన్నమాట. ఆ తర్వాత ఇళ్ళు కమిటీ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి 17 నుంచి. అంతకుముందు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ప్రజల సంతపేట ముస్లిం ప్రజలు తొలగించేసారు. వద్దు మీరు వద్దు అని చెప్పి తొలగించి ఇళ్ళను పెట్టారన్నమాట. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చింది ఈ విధంగా అక్రమంగా రాజకీయంగా వచ్చి చొరబడి ఈ విధంగా లేకపోయి దుమారం మసీదులు లేపుతున్నారు. మసీదులు అనవసరంగా ముస్లింలలో కలతలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ ప్రజా ప్రతినిధులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. గౌరవనీయుల మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. మేము సంతపేట మసీదు కమిటీ నుంచి వచ్చిన్నాము. ఆల్రెడీ ఈ కమిటీ కోసము మేము 2-3 సార్లు తిరిగినాము. కాకపోయినా ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చారు. మళ్ళీ మేము పోయి అడిగిన తర్వాత అది మిస్ అయిపోయింది, వేరే మసీద్ కనుకొని ఇచ్చినామనేసి మళ్ళీ ఒక లెటర్ ఇచ్చినారు. కాకపోగా వాళ్ళకు మళ్ళీ ఇచ్చి వాళ్ళకు కమిటీ శాంక్షన్ చేసినారు. కానీ ఎమ్మెల్యే గారి పైన గౌరవంతో మర్యాదతో వాళ్ళకు ఎమ్మెల్యే గారు ఇచ్చినారనేసి మేము చాలా నిశ్శబ్దంగా చాలా క్రమశిక్షణతో మేము ఆ మసీదులో మలుగుతున్నాము. కాకపోయినా వాళ్ళు 20-30 లక్షల రూపాయలు తిన్నామనేసి మా పైన అబాండం వేసడం వల్ల మా దగ్గర ఆడిటింగ్ చేసిన బుక్స్ ఆడిటింగ్ చేసి దీనికి ముందు వచ్చిన వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి, దీనికి ముందు ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచి, మళ్ళా వక్ఫ్ బోర్డు ఆఫీసర్ దగ్గర ఇచ్చి ఇది ఏమీ లేదని మిస్టేక్ కాలేదనేసి మాకు ఇది ఇచ్చినారు. ఆల్రెడీ ఆడిటింగ్ చేసిన రిపోర్ట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయి. మేము ఇదే 1-2 సార్లు ఎమ్మెల్యే దగ్గర పోయేసి మేము అడిగినాం, సార్ ఇది చూడండి, లెక్కలు చూడండి కరెక్ట్గా ఉంది, వాళ్ళు మమ్మల్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పినారు. కాకపోతే దీన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళ ఒక రికార్డింగ్ కూడా మా దగ్గర ఉండదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ని పిలుచుకు వచ్చి 3000 రూపాయలు బస్ ఫేర్ వేయించి వాళ్ళని పిలుపు వచ్చి ఎంక్వైరీ చేయించి, అంటే ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ప్లస్ వచ్చేసి సెక్రటరీ వాళ్ళిద్దరే సైన్ చేయించేసి ఆ ఎంక్వైరీలో మా పైన మిస్యూజ్ చేసి ఆ డబ్బులు తిన్నాను. ప్రజల దగ్గర ఎవరి దగ్గర కూడా ఒక సైను లేదు, ఒక ఎవరిని అడగలేదు. కానీ నిన్న వచ్చిన భూమి పూజకు ఎమ్మెల్యే గారు వచ్చినారు. కానీ మా ముస్లిం మసీద్ కమిటీ వాళ్ళకి ఒక్క విషయం తెలియదు, మా సంతపేటలో ఉన్న ప్రజలకు ఒక్కరికి తెలియదు. వాళ్ళు వచ్చినారు, ఆ భూమి పూజ చేసుకుని వెళ్ళినారు. కావాలంటే ఎమ్మెల్యే గారిని గ్రహించామనంటే అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారనేసి. ఇది మేము అడుగుతున్నది ఏమంటే ఆ పక్క ఉండే కమిటీని ఈ పక్క ఉండే కమిటీని కూర్చోబెట్టి ఒక ఎంక్వైరీ చేయించి ఇది మేము చేసిన ఒక లెక్కలన్నీ కరెక్ట్గా ఉంది, ఆడిటింగ్ అంతా ఒకసారి లెక్కలు చూసి ఇది తప్పు కాదు, ఇది కరెక్ట్గానే ఉండాలి అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వమని చెప్పండి మేము ప్రార్థిస్తున్నాము. ప్లస్ వచ్చేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మన జాతీయ జెండా ఎప్పటికీ రెపరెపలాడాలి. మన దేశ కీర్తి ప్రపంచ నలుమూలలా మారుమోగాలి. మనకు కావలి అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలి. ప్రతి ఇంట సంతోషం, ప్రతి కుటుంబంలో వెలుగులు నిండాలని కోరుకుంటూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి తెలుగు తల్లి పార్కును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇట్లు మీ బుట్రగుంట వెంకట్రావు, 15వ వార్డు, టీడీపీ సీనియర్ నాయకులు, ముస్నూరు, నెల్లూరు జిల్లా.